హాయ్ వ్యూవర్స్, మీ యొక్క అఫీషియల్ గ్రూప్ H123 యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం. ఈరోజు రీజన్స్ ఆఫ్ ఆర్ పెండింగ్ గురించి నేర్చుకుందాం. ఈరోజు మనం స్టూడెంట్ యొక్క ఆపార్ రీజన్స్ ఫర్ ఆపార్ పెండింగ్ ఉన్న విద్యార్థుల యొక్క రీజన్స్ ISMS పోర్టల్లో ఎలా అప్డేట్ చేయాలనే విషయం మీద మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో ISMS లాగిన్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది మనకు ISMS. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా మనకు కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని వెబ్సైట్ కనిపిస్తుంది మనకు డాష్బోర్డ్. ఇందులో లాగిన్ అయినా క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా మనకు 3 ఆప్షన్ కనిపిస్తాయి మనకు. ఫస్ట్ యూడైస్ లాగిన్, CC లాగిన్, అదర్ లాగిన్. మనకు కావాల్సింది కాబట్టి ఏం కావాలి మనకు అదర్ లాగిన్ క్లిక్ చేయాలి. అదర్ లాగిన్ క్లిక్ చేయగానే మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చర్. యూజర్ నేమ్ అనే విషయం ఏముంది, యూడైస్ కోడ్. ఏ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఆ యూడైస్ కోడ్ కొట్టి, సపోజ్ నేను ఒక స్కూల్ తీసుకున్నాను, ఏదో ప్రైమరీ స్కూల్, నాకు ఆల్రెడీ పాస్వర్డ్ ఫీడ్ ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర డైస్ కోడ్, కింద పాస్వర్డ్, అలాగే క్యాప్చర్ 31 సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే ఇలా మనకు ISMS డాష్బోర్డ్ ఓపెన్ అయింది. ఇందులో ఫస్ట్ది టీచర్ రిసోర్స్ సిస్టమ్, నాన్ టీచింగ్ స్టాఫ్. మూడవది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ 3 ఆప్షన్ క్లిక్ చేయ దగ్గర క్లిక్ చేయాలి. చేయగానే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇందులో హోమ్ ఉంది, స్టూడెంట్ ఇన్ఫో ఉంది, రిపోర్ట్స్ ఉంది, సర్వీసెస్ ఉంది, అదర్స్ లాగా. ఇందులో ఏ ఆప్షన్ ఎందులో ఉంటుంది మనకు రీజన్స్ అంటే 4వ ఆప్షన్ సర్వీసెస్లో రీజన్స్ ఫర్ ఆపార్ పెండింగ్. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మనకు రీజన్స్ ఫర్ ఆపార్ పెండింగ్. క్లాస్ ఉంది. ఇది ప్రైమరీ కాబట్టి 1 to 5th. ఇందులో ఫస్ట్ క్లాస్ అనుకోండి. ఫస్ట్ క్లాస్ సెక్షన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే ఈ ఆల్రెడీ సబ్మిట్ చేసాం కాబట్టి ఇందులో ఏం ప్రాబ్లం ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెక్ బాక్స్ ఉంది. ఈ చెక్ బాక్స్ మీద మనం క్లిక్ చేసి నేమ్ ఇష్యూ కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ కానీ, జెండర్ ఇష్యూ, ఆపార్ కాన్సలేటర్ ఇష్యూ అని మరి ఉంటేనే ప్రాబ్లం ఉంటే ఓకే చేసి సేవ్ చెక్ బాక్స్ క్లిక్ చేస్తేనే మనం సేవ్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ క్లిక్ చేయకుంటే సేవ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందుట్లో ఓకే సెకండ్ క్లాస్లో ఉన్నారు. సెకండ్ క్లాస్ ఆల్రెడీ సబ్మిట్ అయింది. సెకండ్ క్లాస్ ఇందులో ఫస్ట్ వన్ ఏం ప్రాబ్లం ఉంది, నేమ్ ఇష్యూ, డేట్ ఆఫ్ బర్త్ నో ప్రాబ్లం, జెండర్ నో, కాన్సలేటర్ ఇచ్చిండు, రిమార్క్స్ ఏమైనా ఓన్లీ నేమ్ ఇష్యూ. ఇంకేమైనా రీజన్స్ ఉంటే కూడా కామా పెట్టి తర్వాత రాసి సేవ్ చేయొచ్చు. ఇక్కడ థర్డ్ క్లాస్లో ఇప్పుడు థర్డ్ క్లాస్ ఎవరున్నారు, శివాని. మనం ఇక్కడ మర్చిపోయి చెక్ బాక్స్ మీద క్లిక్ చేయకుండా నేమ్ ఇష్యూ ఉంది, ఎస్. అప్పుడే మనకు ప్లీజ్ సెలెక్ట్ చెక్ బాక్స్ అంటే ఏమిటి, లెఫ్ట్ సైడ్లో చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు నేమ్ ఇష్యూ ఉంది, ఓకే తీసుకుంది. మన నెక్స్ట్ రిమార్క్స్ అడగదు మనం, ఎస్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ కూడా ఉంది, జెండర్ నో, పేరెంట్ కాన్సెంట్ ఫర్ ఆపార్ ఇచ్చిందా లేదా, పేరెంట్స్ కాన్సలేటర్ ప్రతి ఒక్క పేరెంట్ దగ్గర మనం తీసుకోవాలి, ఎస్. రిమార్క్స్ ఏం రాయాలి, నేమ్ అండ్ DOB ఇష్యూ. ఇలా రిమార్క్స్ ఎంట్రీ చేసి సేవ్ చేయాలి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్. ఒకవేళ మనము తప్పుగా ఎంట్రీ చేసినాం, బై మిస్టేక్ తప్పుగా ఎంట్రీ అయింది స్టూడెంట్ది, మళ్ళీ మనము సెకండ్ క్లాస్లో ఒక స్టూడెంట్ది తప్పుగా ఎంట్రీ అయింది కాబట్టి ఇదేమన్నది మళ్ళీ ఇంకొకసారి చూసుకొని వెరిఫై చేసుకొని ఇక్కడ మనకు కుబావత్ ప్రేమ్ ఉంది, థర్డ్ వన్ శివాని శంకర్ నాయక్. ఇక్కడ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం ఉంది, నేమ్ ఇష్యూ లేదు, నో. ఇక్కడ ఏం రాదు మనం రిమార్క్స్లో
ఓన్లీ డిఓబి ఇష్యూ అని రిమార్క్స్ ఎంట్రీ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము ఫస్ట్ సారి ఎంట్రీ చేసిన తర్వాత ఏమైనా రీజన్స్ ఫిలప్ చేసేటప్పుడు తప్పుగా చేస్తే మళ్ళీ కూడా మనము మాడిఫై చేసుకోవచ్చు. ఇది ఈరోజు రీజన్స్ ఫర్ ఆర్ పెండింగ్ అనే విషయం ఐఎస్ఎంఎస్ పోర్టల్లో ఎలా అప్డేట్ చేయాలి అనే విషయం మీద తెలుసుకుందాం. థ్యాంక్ యూ.